విశాఖలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంవీపీ కాలనీలో కొలువుదీరిన 50 అడుగుల వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు. 9 రోజులుగా భక్తులతో విశేషంగా పూజలు అందుకున్నాడు. అయోధ్య రామయ్య వినాయకుడిని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. అయోధ్య బాలరామ గణనాథుని చూసేందుకు విశేషంగా భక్తులు చేరుకుంటున్నారు. 50 అడుగుల గణేశుని చూసేందుకైతే భక్తులు బారులు తీరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జార్జ్ లైవ్ ద్వారా అందిస్తారు. జార్జ్. విశాఖలో గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారీ గణనాథుని విగ్రహాల వద్దకు మాత్రం భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఈ రోజు సండే కావడం, వీకెండ్ కూడా కావడంతో భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే విశాఖలోని ఎంఈపీ కాలనీలో వెలిసిన అయోధ్య బాలరాముని చూసేందుకు మాత్రం పెద్ద ఎత్తున అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అయోధ్య వినాయకుడిని చూసేందుకు అయితే పెద్ద ఎత్తున భక్తులు సైతం కూడా వస్తున్నారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే అయోధ్య సెట్టులో ఈ వినాయకుడిని ఏర్పాటు చేయడంతో పాటు రామాయణం మొత్తం తెలిసే విధంగా సైతం కూడా అందరికీ ఏర్పాటు చేశారు. రాముడు పుట్టుక దగ్గర నుంచి మొత్తం రామాయణ సంహారం చేసేందుకు అంతవరకు కూడా ఎలా జరిగింది అనేదంతా కూడా వివరించే విధంగా సైతం కూడా భక్తులకి ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక భక్తులు సైతం కూడా వాటిలన్నింటిని కూడా తరిస్తూ అంతేకాకుండా ఈ వినాయకుడిని కూడా దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వీకెండ్ సైతం కావడంతో ఉదయం నుంచి కూడా బార్లు తీరుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి నిర్వాహకులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే యూత్ ఐకాన్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిర్వాహకులు ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. ఎన్ని రోజులు ఈ పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తారు, ఎప్పుడు నిమజ్జనం చేయడం జరుగుతుంది, ఎట్లా ఈ విగ్రహాన్ని రూపొందించింది? ఇది నమస్కారం అండి. ఇది యూత్ ఐకాన్ షాప్ ఆధ్వర్యంలో జరుగుతుందని. అది June 17th మేము స్టార్ట్ చేస్తామండి. September 29th ఇదే సేమ్ ప్లేస్లో ఇమర్షన్ ఉంటుందండి. అన్ని నదుల నుంచి నీళ్ళతో ప్లస్ పాలు ఫస్ట్ పంచామృత అభిషేకం చేసిన తర్వాత అన్ని నదుల నుంచి తెప్పించిన నీళ్లు మరియు పాలు అన్నీ కలిపి నిమజ్జనం స్టార్ట్ చేస్తామండి. వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు అనేవి చేశారు? భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేదండి. భక్తులకి ఎటువంటి లేకుండా క్యూ లైన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారండి. దానికి తగ్గట్టు సెక్యూరిటీ గార్డ్స్ అందరూ అవైలబిలిటీగా ఉంటారండి లైన్లోనూ. ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళందరూ ఎప్పటికప్పుడు వాళ్ళకి కోఆపరేటివ్గా ఉంటారండి. ఏ రోజున నిమజ్జనం చేస్తారు? ఇది September 29th సండే అండి. ఈవినింగ్ ఎన్ని గంటలు? ఈవినింగ్ 6 PM ఆన్వర్డ్స్. ఫస్ట్ కల్చరల్ యాక్టివిటీస్, ఆఫ్టర్ దెన్ ఫాలో దెన్. 29వ తేదీన ఇక్కడే పంచామృతాలను తీసుకొచ్చి పాలతో అభిషేకం చేసిన తర్వాత దీన్ని నిమజ్జనం చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అది మీరు బాలగణపతిని ఒకసారి చూపించండి. బాలగణపతి ఏంటంటే అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించారు కదండి. బాలరాముని ప్రతిష్ఠించాక మిగిలిన శిల ఉంటుంది కదండి, ఆ బ్యాలెన్స్ స్టోన్ని బాలగణపతిగా చేసి అయోధ్య నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే మీరు చూసే ఉంటారు, అక్కడ ఫ్లోటింగ్ స్టోన్ ఉంటుందండి. రామసేతు నుంచి తీసుకొచ్చండి భక్తులు సందర్శనం. అందరూ అక్కడ చూసే భాగ్యం ఉండదు. అందుకే మేము చాలా పర్మిషన్స్ తీసుకొని వచ్చి అది ఫ్లోటింగ్ స్టోన్ అందరికీ అవైలబిలిటీగా చూసే విధంగా ఇక్కడ అక్వేరియంలో పెట్టామండి. ఇది అయోధ్య రామ మందిరాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు బాలరాముని సైతం కూడా ఏర్పాటు చేశారు. మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రామసేతును ఏ విధంగా అయితే నీళ్ళలో తేలియాడే రాయిలు ఏవైతే ఉంటాయో ఆ రామసేతు నుంచి ఈ రాయిని అయితే తీసుకురావడం జరిగింది. ఇది వాటర్లో ముంచినప్పటికీ కూడా ఇది మొత్తం తేలియాడుతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కూడా అంటే ఈ వంతెనకు సంబంధించి చూసుకోవచ్చు, ఇప్పటికే చాలా చరిత్ర ఉంది. అంతేకాకుండా అనేక పరిశోధనలు సైతం కూడా జరుగుతున్నాయి. అటువంటి రాయిని సైతం కూడా ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ ప్రజలకు ఏదైతే దర్శనార్థం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం మస్తుని చూసుకున్నట్లయితే కనుక బాలరాముని సైతం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి బాల గణపతిని సైతం కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అయోధ్యలో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధమైన సెట్టును అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్యకు వచ్చిన అనుభూతిని సైతం కూడా భక్తులు పొందుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 29వ తేదీన అంటే 29వ తేదీన 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు